హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. కుందనిక వీడియోస్కి మీరు పెట్టే కమెంట్స్కి రిప్లై ఇవ్వాలని ఉంది, కానీ చాలా కమెంట్స్ వచ్చేసరికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. రిప్లై ఇవ్వలేదు హారిక అని చెప్పి ఫీల్ అవ్వకండి. మీ కమెంట్స్ అన్నీ చదివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చందు నేను ఇద్దరం కలిసి కూర్చొని చదువుతూ ఉంటాం అనమాట కమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. కుందనికను బ్లెస్ చేసిన వాళ్ళకి, ఎవ్రీడే మంచి మంచి కమెంట్స్ పెడుతున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు వ్లాగ్ మార్నింగ్ స్టార్ట్ చేశాను. చాలా రోజుల తర్వాత నేను ఇంత ఎర్లీ మార్నింగ్ లేవడము. మార్నింగ్ 4:30కి లేసానండి ఈరోజు. నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి వంట స్టార్ట్ చేశాను. ఈరోజు 2 ఎడిటింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ 10:30, 11 కల్లా వెళ్ళాలి ఇంట్లో నుంచి. ఆలోపు వంట అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్లస్ కుందనిక కోసం ఫుడ్ ఇవన్నీ చెయ్యాలి. కుందనిక ఫుడ్ అయిపోయింది అనమాట. తనకి ఉగ్గు పెడతాను కదా నేను, అది కూడా అయిపోయింది. సో అది కూడా ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలామంది కుందనికకి ఏం ఫుడ్ పెడుతున్నారో చూపించండి అని చెప్పి రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. సో ఈరోజు ఎలాగో ప్రిపేర్ చేస్తున్నాను కదా, చూపిద్దాము అని చెప్పేసి షూట్ అయితే చేస్తున్నానండి. ఈరోజు లంచ్లోకి కర్రీ వచ్చేసి క్యాబేజ్ కర్రీ అండి. శనగపప్పు క్యాబేజ్ కాంబినేషన్లో చేస్తానన్నమాట కర్రీ నేను. సో ఈ కర్రీ కుక్ చేయడానికి నేను డిసానో ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. 2 చుక్కలు చాలు మనం కర్రీ చేసుకోవడానికి. ఇది తక్కువ ఆయిల్తో మంచిగా కర్రీ చేసుకోవచ్చు. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. క్యాబేజ్ అయితే అలా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో వేసేస్తానండి. ఒక 15 డేస్ తర్వాత కుక్ చేస్తానంటే వేరే వెజిటబుల్స్ ఏ ఆప్షన్ లేదు అంటే అప్పుడు ఇంకా క్యాబేజ్ తీస్తాను నేను. నాలాగా ఎంతమంది ఉంటారు చెప్పండి, క్యాబేజ్ ఇట్లా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫైనల్గా కుక్ చేసేవాళ్ళు. ఎందుకు ఆ చూడగానే దాన్ని కుక్ చేసుకోవాలి, ఆ కర్రీ టేస్ట్ చేయాలని అస్సలు అనిపించదు. ఇంకా ఏ ఆప్షన్ లేనప్పుడు మాత్రం చేస్తానన్నమాట. ఇది క్యాబేజ్ అండ్ శనగపప్పు కాంబినేషన్ ఎక్కువ చేస్తుంటాను. క్యాబేజ్ టమాటో కూడా చేస్తుంటాను అప్పుడప్పుడు. బట్ ఈరోజు అయితే స్పెషల్ క్యాబేజ్ శనగపప్పు కర్రీ. సో శనగపప్పు ముందు మార్నింగే నానబెట్టేసుకున్నానండి. అండ్ ఇదిగోండి నానిపోయింది. ఏం లేదు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం శనగపప్పు యాడ్ చేశాను. ఇది మంచిగా కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు ముందు కుక్ చేసుకున్న క్యాబేజీ దీంట్లోకి యాడ్ చేస్తానన్నమాట. క్యాబేజీ కూడా ముందు ఏంటి అంటే మంచిగా క్లీన్ చేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి బాయిల్ చేశాను. మామూలుగా అయితే స్టీమ్ చేస్తాను, బట్ ఇప్పుడు స్టీమర్ పైన పెట్టేశాను. కిచెన్లో ప్లాట్ఫామ్ పైన ప్లేస్ సరిపోవట్లేదని చెప్పేసి స్టీమర్ని పైన పెట్టేశాను. అందుకని వాటర్లో వేసేసి బాయిల్ చేశాను. సో అది యాడ్ చేసేసుకుంటే కర్రీ అయిపోతుంది. అండ్ ఇక్కడ కుందనిక కోసం ఉగ్గు ప్రిపరేషన్కి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. మీకు నేను అన్నీ రోస్ట్ అంటే అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాతనే మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ కాజు అండ్ బాదం తీసుకున్నాను. కాజు ఒక 100 గ్రామ్స్, బాదం ఒక 100 గ్రామ్స్ అనుకోండి అప్రాక్సిమేట్గా. నేను జస్ట్ చెయ్యికి అందాదగా తీసుకుంటాను. సో ఇది అండ్ నెక్స్ట్ మకానా వచ్చేసి మనకు ఒక 200 గ్రామ్స్ అనుకోండి. ఇది చూడ్డానికి క్వాంటిటీ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది, బట్ వెయిట్ తక్కువ అండి. ఇది జస్ట్ 200 గ్రామ్స్ అంతే. 1 కేజీ తీసుకున్నామంటే పెద్ద రైస్ బాక్స్ నిండిపోతుంది మనకి. 200 గ్రామ్స్ సరిపోతుంది. దీనిపైన ఇట్లా చిన్నగా దాని షెల్ అనేది స్టిక్ అయిపోయి ఉంటుంది. అది మనం పౌడర్ పట్టుకున్నప్పుడు కూడా అలా కొంచెం కొంచెం వచ్చేస్తూ ఉంటుంది. 6 మంత్స్ బేబీస్కి అయితే మీరు 6 మంత్స్ మనకంటే ఒక 8 మంత్స్ లోపు బేబీస్కి చేస్తుంటే కనుక ఇదే ఫుడ్ని ఆ పైన కొన్ని షెల్స్ గట్టిగా అలా ఉంటాయి. మీకు తెలుసు కదా, లోటస్ సీడ్స్ పైన బ్లాక్ షెల్ ఉంటుంది. అవి ఏదైనా కొంచెం గట్టిగా పెద్దవి అట్లా ఉంటే తీసేయండి. ఇప్పుడు కుందనిక పెద్దగా అయిపోయింది కాబట్టి కొంచెం చిన్నగా పీసెస్ వచ్చినా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ ఒక కేజీ అటుకులు తీసుకున్నాను, కేజీ ఓట్స్ తీసుకున్నాను. మామూలు ఓట్స్ ఇవి, మీకు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదు. అదేమో పోహా మనకి ఉంటాయి కదా, పోహా ఉప్మా చేసుకుంటాం కదా అది. ఇవి 2 కేజెస్. మకానా వచ్చేసి 200 గ్రామ్స్, అవి ఒక 200 గ్రామ్స్ వేసుకోండి. ఇదంతా ప్రిపేర్ చేసుకుంటే నాకు అంటే ఇవన్నీ పౌడర్ పట్టేసుకుంటాను ఇంకా నేను. ఇది పౌడర్ చేసుకుంటే వచ్చే పౌడర్ నాకు ఒక 1 మంత్ ప్రాపర్గా సరిపోతుందండి కుందనికకి. అంటే ప్రజెంట్ నేను ఒకటే పూట ఉగ్గు పెడుతున్నాను, మిగతా 2 పూటలు రైస్ ఏ కర్రీ చేసుకుంటే ఆ కర్రీ కొంచెం కలిపేసి అలా తినిపించేస్తున్నాను. ఇవన్నీ పౌడర్ చేసుకుంటే ఇదిగోండి మనకి ఇట్లా హార్లిక్స్, సెర్లాక్ అంటారు కదా, అట్లా వచ్చేస్తుంది పౌడర్. దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసేసి లమ్స్ లేకుండా కలుపుకొని స్టవ్ పైన పెట్టేసి బాయిలింగ్ చేసుకోవాలి. అంటే జస్ట్ ఒక్కసారి అట్లా ఒక చిన్న ఉడికొస్తే చాలు. అలా చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇదిగోండి ఇట్లా బౌల్ నిండా చేస్తాను. ఇది మార్నింగ్ తినిపించేస్తాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ రైసే పెట్టేస్తాను. మధ్యలో ఏమైనా ఫ్రూట్స్ ఇస్తుంటాను, పపాయ లేదంటే బనానా, అట్లా ఏదో ఒకటి ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటాను అనమాట. సో ఇది కుందనిక ఫుడ్ నేను తినిపించేది. చాలామంది అడుగుతుంటారు. 6 మంత్స్ నుంచి ఇప్పటివరకు నేను ఇదే ఫుడ్ ఫాలో అవుతున్నానండి. తనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఫుడ్ నచ్చకపోవడం కానీ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు.
ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవ్వచ్చు. మీ పిల్లలకి ఒకవేళ మీరు ట్రై చేసినప్పుడు వాళ్ళకి నచ్చుతుందా లేదా, ఏదైనా వేరే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే వాళ్ళకి నచ్చుతుందా అది చూడండి. ఇలా సేమ్ ఇలా చేసి తినిపిస్తే వాళ్ళు ఇష్టంగా తింటే ఓకే, లేదు అంటే కొన్ని పప్పులు యాడ్ చేయడము అట్లా కొన్ని ఏదైనా ఇంకా యాడ్ చేసి వాళ్ళకి నచ్చేలాగా ఒక ప్రాపర్ ఫుడ్ రెసిపీ మీరు చేసుకొని పెట్టుకుంటే ఇంకా ఎవ్రీ టైం అదే చేసుకోవచ్చు. ఎవ్రీడే ఏం ఫుడ్ పెట్టాలి అనే ఆలోచన లేకుండా బ్లైండ్గా ఇది ఫాలో అవుతూ వెళ్ళొచ్చు. ఇంకా సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి తినిపించవచ్చు. అలా మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. మెయిన్గా వర్కింగ్ ఉమెన్స్కి అయితే నేను చేసుకున్న ఈ ఫార్ములా అనేది చాలా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి, లో బడ్జెట్లోనే అవుతుంది కూడా. కుందనిక ఫుడ్ కోసం అవన్నీ లైట్గా రోస్ట్ చేసి అట్లా పక్కన పెట్టేశాను. అన్నీ చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టేసుకుంటాను పౌడర్ లాగా. ఈలోపు ఇదిగోండి నా కర్రీ కూడా రెడీ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. అండ్ నిన్న చేశాను కదా సాంబార్, అది కూడా కొంచెం ఉంది. కుందనికకి మార్నింగ్ తినిపించాను ఫుడ్, అండ్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫుడ్ కూడా ఉంది. మళ్ళీ ఇంకొకసారి తినిపించుకొని ఇంకా తీసుకెళ్ళాలి, ఈరోజు షూట్ ఉంది. అందరికీ హాయ్, నమస్కారం అందరికీ హాయ్, నమస్కారం. కొత్త డ్రెస్ బాగుందా నాది? ఎలా ఉందో చెప్పండి కమెంట్ బాక్స్లో. కొత్త డ్రెస్ కుందనికది, సమ్మర్ అవుట్ఫిట్స్ వేస్తుంది. కుందనిక డ్రెస్సెస్ కూడా రివ్యూ చేస్తా అండి. చాలా డ్రెస్సెస్ తీసుకున్నా సమ్మర్ కోసం అని. ఇది టాప్ వస్తుంది, బాటమ్ కూడా వస్తుంది, బాగా కంఫర్టబుల్గా మంచిగా ఉంది. సో ఇప్పుడు ఇంకా లంచ్ అయిపోయిందండి. ఈరోజు క్యాబేజ్ అండ్ శనగపప్పు కర్రీ అండ్ సాంబార్తో లంచ్ అయితే కంప్లీట్ చేసి ఇంకా రెడీ అయిపోయాను. షూట్ ఉంది, వెళ్ళాలి. సో దానికన్నా ముందు అమెజాన్లో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నా, ఈ రివ్యూ షేర్ చేస్తానండి. ఇవన్నీ కూడా అమెజాన్ నుంచి తీసుకున్నా. ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అమెజాన్లో మనకి ఫాస్ట్ డెలివరీ ఉంటుందండి. ప్రోడక్ట్స్ కూడా ఈజీగా ఏదైనా ఎక్స్చేంజ్ ఉన్నా రిటర్న్ ఉన్నా కూడా ఈజీగా ఉంటుంది. అండ్ యాప్లో కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి. ఏ సెక్టార్ తీసుకున్నా కూడా అన్నిటికీ సంబంధించి ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది. సో నేనైతే ఎక్కువగా క్లాతింగ్ అంతా అమెజాన్ నుంచే తీసుకుంటాను. సో ఇప్పుడు సమ్మర్ స్పెషల్గా కాటన్ డ్రెస్ ఇది ఒకటి తీసుకున్నానండి. బాటియా ప్రింట్స్ వస్తాయి, కంప్లీట్గా డ్రెస్ అంతా ఇట్లా బాటియా ప్రింట్ వస్తుంది. అండ్ దీనికి దుప్పట్టా వస్తుందండి, ఇట్లా సేమ్ బాటియా కాంబినేషన్లోనే. డిజైన్స్ మనకి కాటన్స్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా, బాగుంటాయి. వేర్ చేస్తే కూడా మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది. ప్లస్ ఇది మనకి వాషింగ్ మిషన్ ఫ్రెండ్లీ అండి. హ్యాపీగా వాషింగ్ మిషన్లో మనం వాష్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి తీసుకున్నా లో బడ్జెట్లో. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 1000 బిలో బడ్జెట్లోనే తీసుకున్నా. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి. ఇది లైట్ గ్రే కలర్ కాంబినేషన్లో తీసుకున్నా. సో కంప్లీట్గా మనకి ఇట్లా గ్రే కలర్ కాంబినేషన్లో వచ్చి నెక్ పార్ట్ వరకు అంతా కూడా డిజైన్ వస్తుందండి. హ్యాండ్స్కి కూడా ఇట్లా 3/4 హ్యాండ్స్ వస్తాయి. దీనిపైన అంతా కూడా ఇట్లా డిజైన్ వస్తుంది. పార్టీ వేర్, మనకి సమ్మర్లో ఎక్కువగా వెడ్డింగ్స్ అట్లా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. సో ఇది ఒకటి. ఇది కూడా లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. కాలర్ నెక్ వస్తుంది. దీనికి కూడా కింద అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వైట్ కలర్ థ్రెడ్తో తీసుకున్నారు. సో దీనికి మనం వైట్ లెగ్గిన్ పేరప్ చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా లో బడ్జెట్లో తీసుకున్నానండి. మంచి క్వాలిటీలో లో బడ్జెట్వి నేను అమెజాన్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. మామూలుగా ఫ్రీ టైం ఉన్నప్పుడు అట్లా యాప్ ఓపెన్ చేసి సెర్చ్ చేసి చూస్తూ ఉంటాను అనమాట. మంచిగా ఆఫర్స్ అట్లా ఉన్నప్పుడు పర్చేస్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఇవైతే మంచి తక్కువ ప్రైస్లో ఉన్నాయి యాప్లో. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే లింక్స్ కింద ఉన్నాయి, చెక్ చేయండి. ఇవే కలర్ కాంబినేషన్స్ కాదు, ఇంకా కలర్ ఆప్షన్స్ ఉంటాయి, సైజెస్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చింది చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి అండి, ఇది కూడా భలే ఉంది అసలు. రఫ్ అండ్ టఫ్గా మనం దీన్ని వాష్ చేయొచ్చు. ఎట్లా ఏం చేసినా డ్రెస్ అనేది అస్సలు పాడవదు అనమాట. ఇది మనకి బోర్ కొట్టి మనం పక్కన పెట్టాల్సిందే కానీ డ్రెస్ అయితే ఏం పాడవదు. ఇది కలర్ నెక్ వచ్చింది దీనికి. అండ్ సెల్ఫ్ కాంబినేషన్లోనే బాటమ్ వస్తుంది అనమాట. ఇది ఇట్లా వేసుకుంటేనే లుక్ అండి. అండ్ బాటమ్ కూడా మనకి ప్లాజో స్టైల్లో కస్టమైజ్ చేశారు. ఇది ఒక పెద్ద బాటమ్ వస్తుంది, బాగుంది. దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు వేరే కలర్ కావాలంటే ట్రై చేయొచ్చు. నేను వేసుకున్న విజువల్స్ ఉంటే వీటివి యాడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఇంకొకటి లెగ్గిన్ తీసుకున్నానండి, గ్రే కలర్ లెగ్గిన్. మొన్న ఒక డ్రెస్ తీసుకొని ఉండే, సో దానికి వచ్చిన బాటమ్ సరిగా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి అమెజాన్ నుంచి ఇది ఒకటి గో కలర్స్ బ్రాండ్ నుంచి లైట్ గ్రే కలర్ లెగ్గిన్ అయితే తీసుకున్నాను. గో కలర్స్లో మనకి ఆల్మోస్ట్ ఒక 30 కలర్స్ అట్లా ఉంటాయి. మీకు ఏ కలర్ కావాలన్నా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లో బడ్జెట్లో వస్తాయి. వీటన్నిటికీ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఆ లింక్స్ త్రూ వెళ్ళి మీరు కూడా పర్చేస్ చేసుకోండి. సో చూసారు కదా అండి, ఇది ఈరోజుకైతే వీడియో. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.